పట్టుకోండి సార్. సార్ ఎక్కడ బోర్డు అలా స్ట్రాంగ్ కావాలి. వెహికల్ గురించి అందరికీ మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్ సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్ట్రిక్ట్లోనే 2021, 2022, 2023 అండ్ 2024కు సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి. 3 రైస్ మిల్స్లో చేశారు. 4 హెచ్పీస్ ఉన్నాయి. హెచ్పీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి, కోనసీమ డిస్ట్రిక్ట్లో ఒకటి, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది. అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్, క్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఉన్నది. మనకి ఏప్రిల్ 2024లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణ తర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ
శివ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్లలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్ఎన్పేట, హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ వివేకానంద గారు, హెడెడ్ బై ఎం అవతారం, మనకి జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్. అండ్ దీంతో పాటు మనకి ఈ అఫెన్స్కి సంబంధించి నర్సన్నపేట సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ లావేరు లక్ష్మణ్, అండ్ మనకి ఎస్ఐ హెచ్ఎల్ సందీప్, ఎస్ఐ వజ్రపుత్తూరు నిహార్, అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు, హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు, శ్రీనివాసరావు, కేసింగి కిరణ్, హేమసుందర్, తారకేశ్వర్, భాస్కర్, సురేష్, నీలకంఠం, సూరిబాబు, లక్ష్మణ్, శ్రవంతి. సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్గా రికవరీ చేశారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్. పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి, ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే సెక్యూర్ చేసుకోవాలి. ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. సరే, మనీ, ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని మీరు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ తీసుకెళ్ళిన డివిఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు, అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. ఎలా సార్ వీళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయ్యారు? ఎలా రిలేషన్స్ ఎక్కడ పరిచయం? వీళ్ళు మనకి సీతంపేట, ఎల్ఎన్పేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఒక అతను మెదక్ అతను ఉన్నారు. సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటున్నారు. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు, 23, 24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు.